So black magicians and white, much is said among occult students these days and white and black magic, and much that is said is without force or truth. But లో ఫోర్స్ కానీ ట్రూత్ కానీ లేదు, ఏదో బ్లాక్ అండ్ వైట్ మ్యాజిక్స్ అని బయట ఏవో చెప్పుకుంటారు కానీ వాటిలో అసలు విషయం ఇది చెప్పినట్టు. It has been truly said that between the two types of workers the line of demarcation is so slight as to be difficult of recognition by those who as yet merit not the term knowers. వైట్ అండ్ బ్లాక్ మ్యాజిక్కి చాలా సన్నటి అంటే జస్ట్ ఒక పొర ఆడటం. ఈ విషయం గురించి కూడా మనం ఇద్దరు మొదట్లో నేను కొన్నిసార్లు చెప్పాను. అప్పుడు మనం కనుక వైట్ మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు బ్లాక్ సంబంధించినటువంటి ఫోర్సెస్, వైట్ మ్యాజిక్ సంబంధించినటువంటి ఫోర్సెస్ రెండు పక్కన పక్కన ఉంటాయి. సో మనం ధ్యానం చేసేటప్పుడు మనం జాగ్రత్తగా చేయకపోతే మనకి ఈ ఫోర్సెస్ తగులుతాయి. ఒకసారి బ్లాక్ మ్యాజిక్ సంబంధించినటువంటి ఫోర్సెస్ తగులుతాయి. బ్లాక్ మ్యాజిక్ ఫోర్సెస్ తగిలితే అవి కూడా మనకి ఆస్ట్రల్కి సంబంధించినటువంటి ఎనర్జీస్ మనకి ఇస్తాయి. అంటే మనం ఏదో మ్యాజిక్స్ చేసినట్టుగా, మనం ఏదో చాలా పవర్స్ సంపాదించినటువంటి స్థితి, ఇవన్నీ మనకు కలుగుతుంటాయి. అవన్నీ మనకి అంటే మనకి ఆ బ్లాక్ మ్యాజిక్ అనేటువంటి దాంట్లో ఉండిపోతున్నప్పుడు అవి మనని ఎక్కువగా వీటియో మనం మ్యాజిక్స్ చేస్తున్నట్టు, ఇలాంటివి జరుగుతున్నట్టు, మనం అన్నది అయిపోతున్నట్టు, ఇలాంటివి ఎక్కువగా సెల్ఫ్ మీద ఎక్కువగా ఫోకస్ క్రియేట్ చేసేటువంటి అన్నీ కూడా బ్లాక్ మ్యాజిక్. నేను అన్నటువంటి దాని మీద ఎక్కువ ఫోకస్ అయిపోతే అంతా కూడా బ్లాక్ మ్యాజిక్ కిందకి లాగేస్తుంది అన్నమాట. మనిషిని అలా తెలియకుండా వెళ్ళిపోతాడు పాపం. వైట్ మ్యాజిక్ గురించి మనం ఏంటంటే మనం అదే ది లైట్ అన్నటువంటి చక్కగా మనకి అందివ్వబడటం, అది మనం దర్శించడం, ఇదంతా కూడా వైట్ మ్యాజిక్ సంబంధించి. రెండు కూడా పక్కన పక్కనే ఉంటాయి ఇప్పుడు కూడా. అంటే ఒక చక్కటి సాధన చేసుకుంటూ ఉంటే మనం రెగ్యులర్గా చక్కగా అందు గురించి వీటికి గురించి మనం రెండింటికి చాలా సన్నని డిమార్కేషన్ లైన్ ఉందండి అని చెప్తున్నారు. కనుక ఈ సన్నని డిమార్కేషన్ లైన్లో ఇటు బ్లాక్ ఉంటాడు, అటు వైట్ ఉంటాడు. కనుక ఈ సన్నని డిమార్కేషన్ లైన్ మనం తెలుసుకోవడం అనేటువంటిది కష్టం. కాబట్టి మనకి ఏం చెప్పారంటే పెద్దలు, ఒక గురువుని ప్రార్థించి మీరు ఎప్పుడైతే మొదలు పెడతారో మీ జర్నీ అంతా కూడా గురువు చూసుకుంటాడు. ఈజీ. మీకు ఈ ఊర్లో కొత్తగా వచ్చాడు, ఈ ఊర్లో ఉన్నటువంటి పరిచయస్తుని పక్కన పెట్టుకుని మనం ఈ ఊర్లో ఎంత తిరిగినా మనకి ఇబ్బంది లేదు. అది ఎట్లాగో గురువుని పట్టుకుని మనం ఈ ప్లేన్స్కి మనం వెళ్ళినప్పుడు చాలా సాఫీగా ఉంటుంది మన జర్నీ. మనం హాయిగా టికెట్ కొనుక్కొని బస్సు ఎక్కి పడుకున్నట్టే అయిపోతుంది మనకి. అలా ఉంటుంది అన్నమాట జర్నీ. అందు గురించి గురువు యొక్క విషయం చాలా, ఎందుకంటే గురువు చూపిస్తాడు, ఇదిగో ఇక్కడ ఇది ఇలా ఉంది, ఇక్కడ ఇది ఇలా ఉంది. మనకు తెలియదు కాబట్టి ఒక్కొక్కసారి బ్లాక్ మ్యాజిక్ మనకి టచ్ అయినప్పుడు మనకి ఇదితో చాలా బాగుంది, బలం కొత్త ఇది మనం దర్శించినప్పుడు బాగుంది అనిపించేస్తుంది. మనం మొదట్లో తెలియకుండా మనం బ్లాక్ మ్యాజిక్ను మనం ఉచ్చారణలో కానీ మనం చేసేటువంటి విధానంలో వాటిలో టచ్ అయితే మనం ఇలాంటివి అనిపిస్తుంటాం. The distinction between the two exists in both motive and method and might be summed up as follows. ఆ రెండింటి గురించి ఇక్కడ మనకి కొంచెం డిఫరెన్సెస్ మనకి ఇస్తారు. ఈ డిఫరెన్సెస్లో మనం అటువైపు ఉండకుండా, బ్లాక్ వైపు ఉండకుండా వైట్ వైపు ఉంటుంటే సరిపోతుంది. The white magician has for motive that which will be of benefit to the group for whom he is expending his energy and time. వైట్ మ్యాజిక్లో ఏంటంటే వాడి యొక్క ఎనర్జీ అండ్ టైం రెండు కూడా ఒక గ్రూప్కి వాడతాడు. The magician of the left hand path ever works alone, or if he at any time cooperates with others, it is with a hidden selfish purpose. వాడు ఎప్పుడు కూడా ఎలోన్గా కూర్చుని ఇవన్నీ చదివేసుకుంటుంటాడు అనమాట. ఒక్కడే కూర్చొని చదివేసుకుంటుంటాడు బ్లాక్ మ్యాజిక్. వాడు ఎవరికైనా షేర్ చేస్తున్నాడంటే వాడు ఒక పర్పస్ ఉంటుంది. పర్పస్ ఉంటేనే వేరేవాడికి చెప్తారు. పర్పస్ లేకుండా నాకు కూడా కాస్త జ్ఞానబోధ చేయండి అంటే నీకు చేస్తే నాకేంటి లాభం అంటాడు. అలా చేసేటువంటి అన్నీ కూడా బ్లాక్ మ్యాజిక్ సంబంధించినటువంటి. The exponent of white magic interests himself in the work of constructive endeavor in order to cooperate in hierarchical plans. అది వైట్ మ్యాజిక్ వాడు చేసేవాడు ఇప్పుడు కూడా హైరార్కికల్ ప్లాన్స్ తగ్గట్టుగా వీడు పని చేసుకుంటూ వెళ్తుంటాడు వీడు. And to further the desires of the planetary logos. The brothers of darkness occupies himself with that which lies outside the plans of the hierarchy and with that which is not included in the purpose of the Lord of the planetary ray. అదే బ్లాక్ మ్యాజిషియన్స్ చేసేటువంటిది ప్లానెటరీ రేస్, ప్లానెటరీ లోగోస్ వాళ్ళ వర్క్ అవ్వకుండా ఇది కాస్త భిన్నంగా ఉంటుంది వీళ్ళు చేసేటువంటి పద్ధతి కానీ ఇదంతా కూడా.
The white magician, as has been earlier said, works entirely through the greater Deva builders, and through sound and numbers he blends their work and thus influences the lesser builders who form the substance of their bodies. White magician ఏం చేస్తాడు? హయ్యర్ ప్రిన్సిపల్స్ తోటి పనిచేస్తాడు, హయ్యర్ బీయింగ్స్ తోటి పనిచేస్తాడు. తద్వారా వాళ్ళతో పనిచేస్తూ లోవర్ ప్రిన్సిపల్స్, ఆ లోనర్గా ఉన్నటువంటి వాటికి అనుగుణంగా దీన్ని వాడతాడు. హయ్యర్ ప్రిన్సిపల్స్కి అనుగుణంగా లోవర్ ప్రిన్సిపల్స్ని వాటికి చేసుకుంటాడు. అది వైట్ మెజిషియన్స్. బ్లెండ్స్ అన్నారు దాన్ని. బ్లెండ్స్ దేర్ వర్క్ అండ్ దస్ ఇన్ఫ్లుయెన్సెస్ ద లెస్సర్ బిల్డర్స్. అంటే మనకు ఒక ముఖ్యమైనటువంటి ఒక తిరుపతి దర్శనం ఉంది, అది చాలా హయ్యర్. లేదా ఒక చక్కటి సేవ ఉంది, 10 మందికి కలిసి ఒక చోట చక్కగా సేవ చేయటం అన్నటువంటిది ఒక పని ఉంది. సో ఆ పని హయ్యరు, దానికి తగ్గట్టుగా లెస్సర్ పని కూడా దానికి లింక్గా పెట్టేసుకుంటాడు. అంటే సేవ అనేటువంటిది వాడి లైఫ్లో ప్రధానంగా ఉంటుంది, మిగిలినవన్నీ కూడా దానికి అన్నిటికీ పక్కన అలా ఉంటాయి అంతే. వాడి లైఫ్ ప్రధానంగా నడిచేటువంటిది ఈ హయ్యర్ వర్క్, హైరార్కికల్ వర్క్ అట్లా పోతుంటుంది అనమాట. మిగిలినవన్నీ కూడా ఆటోమేటిక్గా దానికి లింక్గా ఉంటాయి. లెస్సర్ బిల్డర్స్ వాళ్ళందరూ లెస్సర్ థింగ్స్ అన్నీ కూడా, అంటే దేహంకు సంబంధించినది నా అన్నటువంటి అనుకునేటువంటి పనులన్నీ కూడా దానికి లింక్గా పక్కన వస్తుంటాయి, వాటికి వస్తాయి అంతే. ఒక హయ్యర్ వర్క్ ఎప్పుడైతే మనం చేస్తుంటామో లోవర్ థింగ్స్ అన్నీ కూడా వాటికి అలా సర్దుకుంటూ పోతుంటాయి అంతే. And therefore of all that is, he works through group centers and vital points of energy, and from thence produces in substance the desired results. వాడు ఎప్పుడు కూడా గ్రూప్ వర్క్గా వాడు చేసుకుంటాడు, 10 మందితో కలిసి పనిచేస్తుంటాడు. డిజైర్డ్ రిజల్ట్స్ వాడికి వస్తాయి. ఎందుకంటే 10 మంది కోసం, 10 మంది గురించి వాడు పనిచేస్తున్నాడు కదా, డిజైర్డ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా నా గురించి ఏదైనా చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మన యొక్క వ్యక్తిగత కర్మ అనేటువంటిది మన మీద పనిచేస్తుంది. ఒక గ్రూప్ వర్క్ తోటి ఎప్పుడైతే వీడు పనిచేస్తుంటాడో అప్పుడు 10 మందికి క్షేమం గురించి వీడు పనిచేస్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా 10 మంది క్షేమం అక్కడ సిద్ధింపబడుతుంది. అలా చేసేటువంటి వాళ్ళు వైట్ మెజిషియన్స్ అన్నారు వాళ్ళు. ది డార్క్ బ్రదర్ వర్క్స్ డైరెక్ట్లీ విత్ సబ్స్టెన్స్ ఇట్ సెల్ఫ్ అండ్ విత్ ద లెస్సర్ బిల్డర్స్. హీ డస్ నాట్ కోఆపరేట్ విత్ ద ఫోర్సెస్ విచ్ ఎమనేట్ ఫ్రమ్ ఈగోయిక్ లెవెల్స్. కానీ డార్క్ ఫోర్సెస్ వీళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ సబ్స్టెన్స్, లెస్సర్ బిల్డర్స్ని ప్రధానంగా చేసుకుని వర్తిస్తుంటారు, కానీ ఈగోకి అక్కడ స్థానం లేదు. అంటే దీని గురించి మీరు కూడా కొంచెం ఈ సబ్జెక్ట్ గురించి శ్రమ చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు మాస్టర్ శ్రీకి గారు రాసినటువంటి మందరజాలం పుస్తకం చదవండి. అందులో ఈ డార్క్ అంటే బ్లాక్ మెజిషియన్స్ వాళ్ళు చేసేటువంటి విధానం అంతా అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వైట్ మెజిషియన్ అంటే శ్రీకృష్ణుడు, మైత్రేయుడు, మరువు, దేవాపి వీళ్ళు చేసేటువంటి విధానం అంతా కూడా పక్కన ఉంటుంది. కనుక అక్కడ ఒక పక్కన వైట్ మెజిషియన్స్ది రన్ అవుతుంటుంది, ఒక పక్కన బ్లాక్ మెజిషియన్స్ స్టోరీ రన్ అవుతుంది. రెండింటికే మీకు తేడా అక్కడ అలా చూపించేస్తూ వెళ్తారు అన్నమాట. కనుక వీళ్ళున్న వాళ్ళందరూ కూడా దయచేసి మందరజాలం చక్కగా ఆ గ్రంథం చదవండి. అది చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. యోగ విద్యలో ప్రారంభంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఆ గ్రంథంతో మనం వీటి పరమ గురువుల గురించి వాటి గురించి ఎంతో వివరిస్తారు. చాలా చక్కగా ఒక స్టోరీ బుక్ అనమాట. జస్ట్ నేను పిల్లలకు పొద్దున ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నేను అది ఆ బుక్ చెప్పాను నేను ఆల్రెడీ పిల్లలకి. కనుక మీరు కూడా వీలైతే అవి 4 నావెల్స్ ఉన్నాయి, అవి మందరజాలం, పురాణ పురుషుడు, పురుషమేధం, క్రీడామేడు. ఈ బుక్స్ మీరు వీలైతే చక్కగా చదవండి. అందులో బ్లాక్, వైట్ ఈ మెజిషియన్స్ వాళ్ళ గురించి చక్కగా వివరిస్తారు మాస్టర్ గారు. ఈగోయిక్ లెవెల్స్, ద లెస్సర్ కోహార్ట్స్ ఆఫ్ ది ఆర్మీ ఆఫ్ ద వాయిస్ ఆర్ హిస్ సర్వెంట్స్ and not the directing intelligences in the 3 worlds, and he therefore works primarily on the astral and physical planes. కనుక వీడు పనిచేసేటువంటి బ్లాక్ మ్యాజిక్ అంతా కూడా వాడికి లెస్సర్ కోహార్ట్స్ అంటే పూర్తిగా భౌతికమైనటువంటి విషయంలో, ఆర్మీ ఆఫ్ ది వాయిస్ అంటే పూర్తిగా దేహము ఇవన్నీ కూడా ఇది ప్రధానంగా కూడా వర్తించేటువంటివిగా ఉంటాయి. On the astral and physical planes, only in rare cases working with the mental forces, and only in a few special cases hidden in cosmic karma is a black magician found working on the higher mental levels. At the cases which are there to be discovered are the main contributing causes of all manifesting black magic.
The brother of light works ever through the inherent force of the second aspect as long as he is functioning in connection with the three lower planes. Second aspect ante soul level ga we panchestuntaru in connection with the lower planes. After the third initiation, he works increasingly with the spiritual energy or with the force of the first aspect. Third initiation ఎప్పుడైతే వాడు క్రాస్ అవుతాడో అప్పుడు వాడు ఫస్ట్ ఆస్పెక్ట్గా వాడు వర్తిస్తుంటాడు. అంటే ఏంటి, విల్ ఆస్పెక్ట్గా వాడు ఉంటూ ఉంటాడు. సోల్ లెవెల్లో ఉన్నటువంటి వాడు విల్ ఆస్పెక్ట్గా వాడు అయ్యి అక్కడ ఉండి వాడు పనిచేస్తుంటాడు. హీ ఇంప్రెసెస్ ద లోవర్ సబ్స్టెన్సెస్ అండ్ మ్యానిపులేట్స్ ద లెస్సర్ బిల్డింగ్ లైఫ్స్ with the vibration of love and the attractive coherency of the sun, and through wisdom the forms are built. వాడి యొక్క ప్రేమతోటి వాడి యొక్క వీటితోటి వాడి యొక్క లోవర్ అన్నీ కూడా వాడు అట్రాక్ట్ చేసుకుంటాడు. చక్కగా అట్రాక్ట్ చేసుకుని వాటితో అట్రాక్టివ్ కోహరెన్సీ ఆఫ్ ద సన్ అండ్ త్రూ విజ్డమ్ ద ఫార్మ్స్ ఆర్ బిల్ట్. విజ్డమ్ తోటి వాడు ఫార్మ్స్ బిల్డప్ చేస్తాడు. వాడు చేసేటువంటి అన్నీ కూడా విజ్డమ్ బేస్డ్గా ఉంటాడు. వాడు ఏ పని చేసినా సరే చాలా చక్కటి పనులు చేస్తాడు. వేస్ట్గా ఒక పని చేయకూడదు. ఒక పని చేశాడంటే దానికి ఎంతో అర్థం ఉంటుంది. విజ్డమ్ బేస్డ్గా వాడు చేస్తాడు అన్నమాట. హీ లెర్న్స్ టు వర్క్ ఫ్రమ్ ది హార్ట్ అండ్ దేర్ ఫోర్ టు మ్యానిపులేట్ దట్ ఎనర్జీ విచ్ స్ట్రీమ్స్ ఫ్రమ్ ది హార్ట్ ఆఫ్ ది సన్. వాడు హార్ట్ ఆఫ్ ది సన్ అంటే సూర్యుడు యొక్క హార్ట్లోంచి ఆ సూర్య ఆత్మ జగతస్తస్తుశ్చ సూర్యో ఓ దేవి ముష సంరోచమానాం అని చెప్పి చదువుకుంటాం. సూర్య ఆత్మ జగత స్తస్తుష. సూర్యుడు యొక్క ఆత్మ నుంచి వచ్చేటువంటి వెలుగే ఈ జగత్ అంతా కూడా నిండి ఉన్నటువంటి వెలుగు అదే. కనుక వీడికి హార్ట్ ఆఫ్ ది సన్ నుంచి తీసుకోవడం అనేటువంటిది వీడికి తెలుసుకుని వీడు ఏం చేస్తాడు, హీ మ్యానిపులేట్ దట్ ఎనర్జీ విచ్ స్ట్రీమ్స్ ఫ్రమ్ ది హార్ట్ ఆఫ్ ది సన్. హార్ట్ ఆఫ్ ది సన్ నుంచి వచ్చేటువంటి వెలుగుని వీడు గ్రహించుకుంటాడు. గ్రహించుకుని అంటే when he becomes a Buddha, he can dispense somewhat the force emanating from the spiritual sun. తర్వాత వాడు బుద్ధ ఆస్పెక్ట్ అంటే హయ్యెస్ట్ ఆస్పెక్ట్. సో ఆ స్థితికి వీడు వెళ్ళినప్పుడు వాడు స్పిరిచువల్ సన్ని బేస్ చేసుకుని వాడు ఉంటాడు. క్రియేటివ్ అది పైన కాస్మిక్ లెవెల్. Therefore, the heart center in the brother of the right hand path is the transmitting agency for the building force. సో హార్ట్ సెంటర్ నుంచి రావాలి. ఎప్పుడైనా సరే ప్రేమగా మాట్లాడాలి, ప్రేమగా వ్యవహరించండి, ప్రేమగా ఉండండి. అది మనకి మెయిన్ బిల్డింగ్ ఫోర్స్. మహానుభావుల యొక్క బిల్డింగ్ ఫోర్స్ ఏమిటంటే త్రూ హార్ట్ సెంటర్. ఎందుకు వాడి దగ్గర కూరుకుని వెళ్తారు చెప్పండి? రమణ మహర్షి గారి దగ్గరకు ఎందుకు కూరుకుని వెళ్ళేవారు? ఆయన దగ్గర డబ్బు ఉందని, ఆయన దగ్గర ఏముందని వెళ్ళేవారు? ఏమీ లేదు ఆయన దగ్గర. ఆయన చూపించేటువంటి ప్రేమ చాలా చాలా గొప్ప ప్రేమ. ఆ ప్రేమలో మునుగుదామని చెప్పి అందరూ వెళ్తారు ఆయన దగ్గర. షిరిడి సాయిబాబా, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, మాస్టర్ ఈకే, మాస్టర్ సివివి ఇలాంటి గొప్ప వాళ్ళందరి దగ్గరికి ఎందుకు జీవులు పని కట్టుకుని మరీ వెళతారంటే వాళ్ళు చూపించేటువంటి ప్రేమ అంత గొప్పది. మనం కూడా అంత ప్రేమగా ఉంటుంటే మన దగ్గరికి ఎవరైనా వస్తారు. సేపు మన పాటికి మనం ఉంటుంటే మన ఇంటికి ఎవరు రారు. ప్రేమగా ఉండటం అనేటువంటిది వైట్ మెజిషియన్స్ యొక్క పని. అండ్ ద ట్రయాంగిల్ హీ యూజెస్ ఇన్ దిస్ వర్క్ ఈజ్, వాళ్ళు ఇందులో యూజ్ చేసేటువంటి ట్రయాంగిల్ ఏంటంటే ద ట్రాన్స్మిటింగ్ ఏజెన్సీ ఫర్ ద బిల్డింగ్ ఫోర్స్. ట్రయాంగిల్ ఏంటంటే ద సెంటర్ ఇన్ ద హెడ్ విచ్ కరస్పాండ్స్ టు ద హార్ట్. సో వీడు హార్ట్కి కరస్పాండ్గా సెంటర్ ఇన్ ద హెడ్ ఒకటి ఉంది, అదొకటి. తర్వాత ది హార్ట్ సెంటర్ ఇట్ సెల్ఫ్, ది థ్రోట్ సెంటర్. ది హార్ట్ సెంటరు, థ్రోట్ సెంటరు, అలాగే వీడి హెడ్ సెంటర్లో 7 సెంటర్స్ ఉన్నాయి. అంటే ఈ సెంటర్స్ అన్నిటికి కావాల్సినటువంటి కీస్. అందులో హార్ట్ సెంటర్కి, వీడి హార్ట్ సెంటర్, థ్రోట్ సెంటర్, ఈ మూడు ఒక ట్రయాంగిల్గా ఫామ్ అయ్యి వాడు వైట్ మెజిషియన్గా వాడు ఉంటూ ఉంటాడు. వాడు ది బ్రదర్స్ ఆఫ్ ది లెఫ్ట్ హ్యాండ్ పాత్ వర్క్ విత్ ది ఫోర్సెస్ ఆఫ్ ది థర్డ్ ఆస్పెక్ట్ ఎంటైర్లీ. థర్డ్ ఆస్పెక్ట్ అంటే మెటీరియల్, యాక్టివ్ ఇంటెలిజెన్స్, మెటీరియల్, నెగిటివ్, ఇవన్నీ కూడా ఒకటే దానికి పదాలు. దాన్నే ఫైర్ బై ఫ్రిక్షన్ అని అన్నారు ఇవన్నీ కూడా. అండ్ దిస్ ఇట్ ఈస్ విచ్ గివ్స్ దెమ్ సో మచ్ అపరెంట్ పవర్ ఫర్ ది సెకండ్ ఆస్పెక్ట్ is only in process of reaching its vibratory consummation, whereas the third aspect is at the height of its vibratory activity. వీడు ఇంకా బ్రదర్స్ ఆఫ్ ది లెఫ్ట్ హ్యాండ్ పాత్రలో వీళ్ళు చేసేటువంటిది ఏంటంటే, అండ్ దిస్ ఇట్ ఈస్ విచ్ గివ్స్ దెమ్ సో మచ్ అపరెంట్ పవర్. వాడికి
ఎంతో పవర్స్ వచ్చినట్టుగా, ఎంతో ఇది కలిగినట్టుగా వాడికి ఈ థర్డ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్ను వాడు ఆరాధించడంలో వాడు అది ఫీల్ అవుతుంటాడు. ఫర్ ది సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ ఓన్లీ ఇన్ ప్రాసెస్ ఆఫ్ రీచింగ్ ఇట్స్ వైబ్రేటరీ కన్సుమేషన్, వెరాజ్ ది థర్డ్ ఆస్పెక్ట్ ఈజ్ ఎట్ ది హైట్ ఆఫ్ ఇట్స్ వైబ్రేటరీ యాక్టివిటీ. అంటే ఈ హైట్ ఆఫ్ ఇట్స్ వైబ్రేటరీ యాక్టివిటీలో హైట్ అంటే పూర్తిగా భౌతికమైనటువంటి విషయాల్లో వాడు పూర్తిగా ఇరుకుతూ ఉంటాడు. బ్లాక్ మ్యాజిషియన్ being the product of the evolutionary process of preceding major solar system. He works from the throat center almost entirely and manipulates primarily the force of the physical sun. కనుక ఇక్కడ వీడు థ్రోట్ సెంటర్గా బేస్ చేసి వర్క్ చేస్తూ మ్యానిపులేట్స్ ది ఫిజికల్ సన్. సో ఫిజికల్ సన్ని బేస్ చేసి వీడు పనిచేస్తుంటాడు. వైట్ మ్యాజిషియన్ ఫిజికల్ సన్ ఎగ్జిస్టెన్స్కి కారణంగా ఉన్నటువంటి సోల్ ఆఫ్ ది సన్ ఆయన్ని బేస్ చేసుకుని పనిచేస్తుంటారు. వీళ్ళేమో ఫిజికల్స్ అన్ని బేస్ చేసి పనిచేస్తున్నారు. దిస్ ఇస్ ద రీజన్ వై హీ అచీవ్స్ మెనీ ఆఫ్ హిస్ ఎండ్స్ త్రూ ద మెథడ్ ఆఫ్ ప్రాణిక్ స్టిమ్యులేషన్ ఆర్ ఆఫ్ ప్రాణిక్ డీవైటలైజేషన్, అండ్ వై ఆల్సో మోస్ట్ ఆఫ్ హిస్ ఎఫెక్ట్స్ ఆర్ క్యారీడ్ అవుట్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్. హీ వర్క్స్ దేర్ఫోర్ త్రూ వీడు చేసేటువంటి అన్నీ కూడా ఫిజికల్ ప్లేన్కి సంబంధించినటువంటి, అంటే ఫిజికల్ ప్లేన్లో ఏదో ఒక ఇది వచ్చినట్టు, ఏదో ఆకారం వచ్చినట్టు, ఇదేదో చేసినట్టు ఫిజికల్ ప్లేన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఫిజికల్ ప్లేన్ బేస్గా ఉంటూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీడు చేసేటువంటి వాడికి వెంటనే స్పందిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్ ప్లేన్ బేస్డ్గా ఉంటున్నారు కాబట్టి వీడు హోమ్ ఫట్ అనేది వాడు ఇలా అవుతాడు. ఎందుకు? వీడు ఫిజికల్ ప్లేన్కి అటాచ్డ్గా వీడు చేసేటువంటి పనులన్నీ ఉన్నాయి. కాకపోతే వాడు ఫిజికల్ ప్లేన్కి అటాచ్డ్గా వీడు చేస్తుంటాడు కాబట్టి ఫిజికల్ ప్లేన్లోనే ఉంటూ ఉండేటువంటి వాళ్ళు తొందరగా వీడు చేసేటువంటి దానికి స్పందిస్తారు. మళ్ళీ కాసేపటికి మళ్ళీ యథాస్థితిగా ఉంటుంది. అంటే ఉదాహరణకు ట్యాబ్లెట్ వేసుకుంటే తలనొప్పి కాసేపు తగ్గినట్టు ఉంటుంది సార్, అలా ఉంటుంది వీడు చేసేటువంటి పనులన్నీ కూడా. నీకు నేను తలనొప్పి తగ్గిస్తానంటాడు, అదేదో అది చేస్తే ఆ కాసేపు ఆ తలనొప్పి తగ్గుతుంది. మీకు వాడు ఏదో హీలింగ్ చేశాడని అంటారు. హీలింగ్ చేసేటికి మీకు తలనొప్పి ఇవ్వాలి, తగ్గిపోయిందండి, మీకు చేసినటువంటి హీలింగ్ చాలా ఇదండి అంటారు. కానీ అక్కడ హీలింగ్ ఏంటి? వాడి యొక్క తలనొప్పి బేస్డ్గా జరుగుతుంది. అంటే మనం అలా బేస్ చేసి ఇస్తున్నది ఆ కాసేపు ఉంటుంది, మళ్ళా ఆ హీలింగ్ చేయడం మళ్ళీ పోతుంది. అది ఫిజికల్ ప్లేన్ బేస్డ్గా ఉంటుంది. హీ వర్క్స్ దేర్ ఫోర్ త్రూ ద సెంటర్ ఇన్ ద హెడ్ కరస్పాండింగ్ టు ద థ్రోట్ సెంటర్. అలాగే ఇందాక చెప్పుకున్నటువంటి హార్ట్ సెంటర్ ఇక్కడ ఎలా ఉందో అలానే థ్రోట్ సెంటర్ హెడ్లో ఉన్నటువంటి దాన్ని, ద థ్రోట్ సెంటర్ ద సెంటర్ ఎట్ ద బేస్ ఆఫ్ ది స్పైన్. మూలాధారము, విశుద్ధి, ఇక్కడ లోపల ఉన్నటువంటి ఈ మూడు బేస్డ్గా వాడు పనిచేస్తుంటాడు. ద వైట్ మ్యాజిషియన్ వర్క్స్ ఆల్వేస్ ఇన్ కోఆపరేషన్ విత్ అదర్స్ అండ్ ఈజ్ హిమ్సెల్ఫ్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ సర్టెన్ గ్రూప్ హెడ్స్. సో గ్రూప్ హెడ్స్ యొక్క డైరెక్షన్లో వీడు వర్తిస్తుంటాడు. ఏదైనా వీడు చెందుతున్నాడంటే పైన ఉన్నటువంటి వాళ్ళ యొక్క అనుగ్రహం చేత వీడు చేస్తుంటాడు కాబట్టి వీడంటూ ఏమీ. ఫర్ ఇన్స్టాన్స్, the brothers of the White Lodge work under the three great lords and conform to the plans laid down, subordinating their individual purposes and ideas to the great general scheme. కనుక ఈ లాడ్జ్లో, వైట్ లాడ్జ్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా పైన మైత్రులు వారు వాళ్ళు ఇచ్చేటువంటి వర్క్స్ అన్ని కూడా వీళ్ళు పెర్ఫామ్ చేయడం అనేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. The black magician usually works in an intensely individualistic way and can be seen carrying out his schemes alone. When వీడు ఒక్కడే వీడు చేస్తుంటాడు వీడు చేసే పనులని, ఆర్ విత్ ద ఎయిడ్ ఆఫ్ సబార్డినేట్స్. వీడి కింద సబార్డినేట్ ఉంటాడు, వీడే ప్రధానం. అందులో ఆ పూజ చేస్తుంటే ఆ పూజకి ఈ స్వామీజీనే ప్రధానముగా ఉంటూ ఉంటుంది. అలా ఉండకూడదు. మనం ఎవరిని అడ్రస్ చేస్తూ చేయాలంటే ఒక హయ్యెస్ట్ థింగ్ని మనం అడ్రస్ చేస్తూ చేయాలి. ఎప్పుడు కూడా ఒక భౌతికంగా ఉన్నటువంటి స్వామీజీనో ఇట్లా వాళ్ళు చేసేటువంటి సబార్డినేట్స్ వాళ్ళందరూ కూడా ఆయన్ని ఇదంతా అలా చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా బ్లాక్ మ్యాజిషియన్లో పడిపోతుంటారు, తెలియకుండా జారిపోతుంటుంది అన్నమాట. ఇది హీ బ్రూక్స్ యూజువల్లీ నో నాన్ సుపీరియర్ బట్ ఈస్ నెవర్దిలెస్ ఫ్రీక్వెంట్లీ ద విక్టిమ్ ఆఫ్ ఏజెంట్స్ ఆన్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ కాస్మిక్ ఈవిల్ హూ యూజ్ హిమ్ యాజ్ హీ యూజెస్ హిస్ ఇన్ఫీరియర్ కోఆపరేటర్స్. హయ్యర్ ఈవిల్స్ వీడిని వాడుకుంటూ ఉంటాయి అన్నమాట. వీడు అలా అయితే వీడి కింద ఉన్నటువంటి వాడు వాడుకుందామని వీడు చూస్తుంటారో హయ్యర్ ఈవిల్స్ వీడి చేత పనులన్నీ వాళ్ళు చేయించుకుంటుంటారు అన్నమాట. ఆ రకంగా దట్ ఈస్ హీ వర్క్స్
బ్లైండ్లీ అండ్ అన్కాన్షియస్లీ. అలా వీడు బ్లాక్ మెజిషియన్ అలా పనిచేసుకుంటూ ఉంటాడు. దీని గురించి ఇంకా వివరాలు ఉన్నాయి, రేపు మనం కొనసాగించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. ఓం బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.